హలో అండి. పప్పులు రుబ్బడం, నానబెట్టడం, ఫర్మెంట్ చేయడం ఇలాంటి ప్రాసెస్ ఏమీ లేకుండా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో రెడీ అయిపోయే ఈ స్పాంజ్ దోశల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నా. అటుకులతో తయారు చేసుకునే ఈ స్పాంజ్ దోశలకి కాంబినేషన్గా కారం చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అద్దిరిపోతుందండి. ఈ దోశలకి కాంబినేషన్గా ఒక మంచి కారం చట్నీ రెసిపీని కూడా ఈ వీడియోలో చూద్దాం. ఈ దోశలకి అల్లం చట్నీ, ఆనియన్ చట్నీ, టమాటో చట్నీ ఇలాంటి కారం చట్నీలు బెస్ట్ కాంబినేషన్ అండి. రండి మరి రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను మీ జాను. వెల్కమ్ టు జానోస్ కిచెన్ వరల్డ్. ముందుగా దోశల పిండి కోసం ఒక గిన్నె తీసుకొని 1 కప్పు వరకు అటుకుల్ని యాడ్ చేసుకోండి. అందులో వాటర్ని యాడ్ చేసి 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని వాటర్ అన్నీ వంపేసేయండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో బొంబాయి రవ్వ 1 కప్పు యాడ్ చేసుకోండి. 1/2 కప్పు వరకు పెరుగును కూడా యాడ్ చేయండి. ఇందులో 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి గిరిటతో కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టండి. ఇందులో వేసిన పదార్థాలన్నీ ఒకటే కప్పుతో కొలుచుకుంటే మనకి బ్యాటర్ అనేది కరెక్ట్గా కుదురుతుంది. ఇందులో వేసిన రవ్వ నానేలోపు చట్నీ రెడీ చేసుకోవడం కోసం ఈ విధంగా 2 మీడియం సైజ్ టమాటాలని తీసుకొని ముక్కల్లాగా కట్ చేసుకోండి. ఈ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. టమాటాలు పుల్లగా ఉన్నట్లయితే మనం చింతపండుని యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. టమాటాలు పుల్లగా లేకపోతే ఒక రెమ్మ చింతపండుని కూడా యాడ్ చేసి ఈ విధంగా ప్యూరీలాగా మిక్సీ పట్టేసేయండి. ఈ ప్యూరీని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక కళాయిని పొయ్యి మీద పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు యాడ్ చేసుకోండి. ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర యాడ్ చేసి 2 ఎండుమిరపకాయలను కూడా తుంపుకొని యాడ్ చేసి 2 దంచిన వెల్లుల్లి రెమ్మలను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపు ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తాలింపులో వేసిన ఈ పోపు గింజలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో 1 రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ టమాటా ప్యూరీని యాడ్ చేసేసేయండి. ఇప్పుడు టేస్ట్కి తగినట్లుగా 1 స్పూన్ వరకు ఉప్పు, 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు కారం. ఈ ఉప్పు కారాలు అనేది మీ టేస్ట్కి తగినట్లుగా యాడ్ చేసుకోండి. ఇవన్నీ గిరిటతో కలుపుకొని మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ చట్నీ ఆయిల్ సపరేట్ అవ్వడానికి సుమారుగా ఒక 5-6 నిమిషాలు టైం పడుతుందండి. ఒక 5-6 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూసారా? ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. ఈ విధంగా ఉడికించుకొని ఒకసారి ఉప్పు కారాలని చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోయినట్లే. చాలా సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని దోశ బ్యాటర్ కోసం మనం వీటిని నానబెట్టుకున్నాం కదండి. ఈ రవ్వ అటుకులు కూడా చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ నానబెట్టుకున్న అటుకులు రవ్వని యాడ్ చేసేసుకోవాలి. ఇందులో కన్సిస్టెన్సీని చూసుకొని కొద్దిగా వాటర్ని పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మనకి దోశ బ్యాటర్ ఏ విధంగా కన్సిస్టెన్సీ ఉంటుందో సేమ్ అదే విధంగా వచ్చేలాగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసారా? ఇలా ఉండాలి. ఇలా రుబ్బుకున్న ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. ఈ పిండిలోకి రుచికి తగినట్లుగా 1 స్పూన్ వరకు ఉప్పు, దోశలు ఇన్స్టెంట్గా వేసుకుంటున్నాం కాబట్టి 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఉప్పు, బేకింగ్ సోడాని పిండిలోకి కలిసేలాగా గిరిటతో ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు దోశలు వేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పొయ్యి మీద పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని మనం సెట్ దోశలు ఎలా అయితే వేసుకుంటామో అలాగే కొంచెం మందంగా ఈ విధంగా దోశల్లాగా పోసుకోండి. దోశలు కొంచెం మందంగా వేసుకుంటాం కదా, ఇవి కాలడానికి కూడా కొంచెం టైం తీసుకుంటాయి. ఈ దోశ మీద బబుల్స్ చూసారా ఎలా ఫామ్ అవుతున్నాయో? ఇలా దోశ మొత్తం బబుల్స్ ఫామ్ అయ్యి దోశ మీద ఉన్న తడి మొత్తం ఆరిపోయే వరకు వెయిట్ చేసి దోశ మీద తడి ఆరిపోయిన తర్వాత ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి. దోశలు ఒకవైపు మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని దోశని ప్యాన్ నుంచి సపరేట్ చేసుకోవడమే. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలాగా వేసేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న కారం చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోవాలి అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం జానోస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ మన ఛానల్లో ఇంకొన్ని పోస్ట్ అయ్యి ఉన్నాయి, వీలుంటే ఒక్కసారి చూడండి.